జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ అన్వేష్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బైకని లింగం యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధన్వంతి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం అహర్నిశలు పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, 141 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమని పేర్కొన్నారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మన సోదరులు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారికి, అలాగే సోదరులు జనరల్ సెక్రటరీ లింగం యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, ఎన్ఎస్యుఐ, మాజీ, తాజా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, సేవాదళ వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మన దేశంలోనే 140 కోట్ల జనాభాలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి, బ్రిటిష్ నుంచి పోరాటం చేసి మరి మన దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి 140 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ స్థాపించి పూర్తి చేయడం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఆ రోజు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిందో, ఆ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంతోషంగా ఉండాలి, భారతదేశం అభివృద్ధి ఉండాలనే ఉద్దేశంతో అన్ని దేశాలతోనే పోటీలో ముందుండాలనే ఉద్దేశంతో ఆనాడు గాంధీ గారు, మరి అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియమ్మ, అదే బాటలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి దేశం కోసం ముందుకొస్తున్నారు. వారి చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఉందని చెప్పేసి నేను మీడియా పరంగా తెలియజేస్తున్నాను. త్యాగాలకు కుటుంబం అంటే గాంధీ కుటుంబం అని చెప్పేసి మరి అందరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అభివృద్ధి, గరీబీ హఠావ్ అని చెప్పేసి అభివృద్ధి చేసే పార్టీ ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మేమందరం కూడా, కుటుంబ సభ్యులందరం కూడా తప్పకుండా అందరం ముందుకొచ్చి మరి పార్టీ బలోపేతం చేయడానికి, రాబో రోజులలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేమందరం కూడా ముందుకొస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 140 ఏండ్ల కింద ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం అంచనా వేసుకుంటే అర్థమవుతుంది. ఆనాడు బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో, బ్రిటిష్ వారి పాలనలో ఈ దేశమంతా కూడా ఇబ్బంది పడి స్వతంత్రం కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాడు నెహ్రూ గారు అందరు కలిసి స్వతంత్రాన్ని కొట్లాడి తెచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో అందరూ బతకాలంటే ఏ రకమైనటువంటిది ఉండాలన్నటువంటి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక కమిటీని వేసి ఈ దేశ ప్రజల కోసం రాజ్యాంగం ఎట్లుండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆనాడు రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలు, అన్ని సంపన్న వర్గాలు, అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా ఆనాడు రాజ్యాంగం రచించినటువంటి హక్కులతోటి వాళ్ళ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, జీవన విధానంలో మార్పులు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత కరెంటు లేనటువంటి పరిస్థితుల నుండి కరెంటు వచ్చింది, సాగునీళ్ళు వచ్చినాయి. ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టు కట్టిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు తప్పితే ఈనాడు పాలిస్తున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క ప్రాజెక్టు కట్టిన సందర్భం లేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడికి అనుకూలంగా ఎక్కడ అవసరాలు రీతి అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇవాళ దేశంలో వ్యవసాయాన్ని ముందంజలో ఉంచింది. ఆనాడు ఆహార భద్రతను తీసుకొచ్చి ఇందిరాగాంధీ గారు దేశంలో ఆహార సమస్య రాకుండా ఆనాడు నిల్వలు ఉంచి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటటువంటి స్థితికి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు. అంటే నెహ్రూ గారి స్థాయిలో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి స్థాయిలో ఇందిరాగాంధీ గారు,
ఇందిరాగాంధీ గారి ఆలోచననే ఇవాళ ఈ దేశంలో భూ సంస్కరణలు అంటే అనేక రకమైనటువంటి ఉద్యమాలు భూపోటలు జరిగిన మన తెలంగాణ చూసుకున్నప్పటికీ కూడా దీనికి పరిష్కారం భూ సంస్కరణలు తీసుకురావాలని చెప్పి సీలింగ్ యాక్ట్ పెట్టి భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చి బతకడం కోసం ఒక అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అది ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవాళ లేని వాళ్ళకి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ.